ఒక మంచి ఆలోచన చొప్పున దైవజనులు యజ్జరాయి గారు ఈ 3 దినాలు మరి క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన దినం గుడ్ ఫ్రైడేగా మనందరికీ తెలుసు. సర్వలోక పాపము నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవ బలియాగంగా ఆయన బలి కావలసిన అవసరం వచ్చింది. కారణం ఏమిటంటే మనందరికీ తెలుసు, పాపము అనేది మానవ జీవితాన్ని అపవిత్రపరిచి పరిశుద్ధుడైన అపవిత్రత లేని దేవునికి దూరం చేసింది పాపం. అందుకనే బైబిల్లో మనం చదువుతాం, పాపం వల్ల వచ్చు జీతము మరణము అని. మరణానికి రెండవ దృక్కోణం ఏమిటంటే, మరణము అనగా దేవునికి దూరం అయిపోవడం. అదే ఏదెను వనంలో ప్రభువు చెప్పిన మాట ఆ దినం చాలామందికి వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఆ రోజున ప్రభు ఏమన్నాడు అనంటే, ఇది తిన్న దినాన నిశ్చయముగా నీవు చచ్చిపోతావు అని అన్నాడు. కానీ చావలేదు వాళ్ళు. సహజంగా ఒక వాక్యాన్ని భౌతికంగానే మనం ధ్యానం చేస్తే దాంట్లో ఉన్న శక్తిని సామర్థ్యాన్ని అంతగా మనం సమకూర్చుకోలేం. వాక్యము, దేవుని వాక్యము దేవుని మనస్సుతో, దేవుని ఆలోచనతో దేవుడు ఎందుకు చెప్పాడో ఆ చెప్పబడిన కోణాలలోనికి మన మనస్సు రూపాంతరం చెందితేనే కానీ వాక్యము ఆత్మీయంగా అర్థం కాదు, భౌతికంగా అక్షరార్థంగా అర్థమవుద్ది. వాక్యము అక్షరార్థంగా అర్థం చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. వాక్యాన్ని దేవుని దృక్కోణంలో, వాక్యాన్ని దేవుని దృక్పథంలో ఆయన దేని కొరకు సిద్ధపరిచాడు, ఆయన హృదయాంతరంగం ఏముంటే ఆ మాట వచ్చింది అని, ఆ మాట ద్వారా మనం చదువుతున్న మాట దేవుని హృదయంలోనికి మనం వెళ్ళి ఆ ఆలోచనలు పట్టుకోవడానికి ఒక మార్గం వంటిది దేవుని మాట. నాకు ఇటువంటి మాటలు వినడం చాలా ఆనందం అండి. వాక్యము అనేది జాగ్రత్తగా గమనించి, చాలామంది మీరు చక్కగా మేము అందరం వాక్యం చదువుతాం. వాక్యం అనేది మనం చదివితే, భౌతికంగా చదివితే దేవుని మనస్సు అర్థం కాదు. అది దేవుని మనస్సు అర్థం కాదు. వాక్యము ద్వారా, ఈ వాక్యంలో ఉన్న ఆత్మీయ జీవిత సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని వాక్యం చదవటం మొదలు పెడితే, ఆ వాక్యము మనల్ని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలోనికి వాక్యం తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన హృదయంలోనికి మనం వెళ్ళామనుకోండి, ఆయన హృదయ తలంపులన్నీ మనం తెలుసుకోగలం. అందులో యోహాను సక్సెస్ అయ్యాడు. యోహాను దేవుని హృదయానుసారుడంట. దేవునికి స్తోత్రం. దావీదు కూడా సక్సెస్ అయిపోయాడు. దావీదు భౌతికంగా దేవుని వాక్యాన్ని భౌతికంగా చదివే అలవాటు కాదు అతనిది. మనము భౌతికంగా చదివితే లేదా భౌతికంగా బోధిస్తే ఎప్పటికీ దేవుని హృదయాన్ని చేరుకోలేం. దేవుడు ఎందుకు దీన్ని రాశాడో మనం పట్టుకోలేం. అది సో కనుక మేమైనా మీరైనా లేదా బైబిల్ అంతా అవపాసన పట్టి లేదా ప్రభు ఉండేటువంటి ఆ సజీవుడిగా సంచరించిన ఆ స్థలాల్లోనికి వెళ్ళిపోయి రీసెర్చ్ చేసినా ఏం దొరకదు. సో కనుక మనం ఆరాధించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు లేరు. ఆయన పరమున ఉన్నారు. పరమున ఉన్న ఆ దేవుని యొక్క మనస్సు మనం పట్టుకోవాలంటే వాక్యమే మనకు ఆధారం. అయితే చూడండి, ఎందుకు అనంటే ఈ రోజున హృదయాన్ని పట్టుకోవడం చాలా కష్టం. భార్య హృదయం భర్తకు తెలియదు, భర్త హృదయం భార్యకు తెలియదు.
ఇప్పుడు నేనేం ఊహిస్తున్నానో మీరు చెప్పలేరు, మీ హృదయాల్లో ఏముందో నేను చెప్పలేను. సో దేవుని హృదయంలో ఏముందో ఏం చెప్పగలం? చెప్పొచ్చు. ఎప్పుడనంటే వాక్యాన్ని ఆత్మ సంబంధమైన కోణంలో మనం చదువుతూ ఉంటే ఆ చదువుతున్న వాక్య భాగం మనల్ని దేవుని హృదయంలోకి తీసుకెళ్ళిపోద్ది. అది వాక్యంలో ఉన్నటువంటి గొప్ప సంగతి. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే భక్తులు ఆనాడు దావీదు కానీ, పౌలు కానీ, లేదా యోహాను కానీ, మరి చాలామంది దేవుని హృదయాన్ని పట్టుకోవడానికి గల కారణం అదే. అందుకే పౌలు గారు రాస్తాడు, క్రీస్తు యేసు మనస్సు, ఆయనకు కలిగిన మనస్సు మీరును. అసలు మనసులో మాట ఎవడు పట్టుకుంటాడు? మీరు పట్టుకోగలరా? నేను పట్టుకోగలనా? అయ్యా పెద్దయ్య గారు, సహోదరి గారు, పట్టుకోగలరా మీరు? నేనేం ఆలోచన చేస్తున్నానో పట్టుకోగలరా? మీరేం ఆలోచన చేస్తున్నారు? బైబిల్ ముందెట్టుకున్నారు, టవల్ భుజాన్ని వేసుకున్నారు, చక్కగా భక్తుడు అనుకుంటాం. ఏమో టైం ఎక్కువైతే ఏదో దరిద్రుడు ఇంకా వదలలేంట్రా బాబు అని అనుకుంటున్నారేమో, మాకు తెలియదుగా. పైకి కూర్చున్నారు భక్తుడు అనుకుంటాం అంతే. టైం ఎక్కువైంది అనుకోండి, మీరు దూషిస్తున్నారో లేకపోతే లోపల మంత్రాలు చదువుతున్నారో ఏంటో మాకు తెలియదు కదా. అది హృదయం చాలా మోసకరమైంది. పైకి కనబడుతుంది. నా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ముఖము, మన మాటలను బట్టి ఆ హృదయం ఏంటో చెప్పచ్చు. నోరు పలికిన దాన్ని బట్టి హృదయం తలంపులు పట్టుకోవచ్చు. అలాగే దేవుని వాక్యం మనం ఆత్మీయ విషయాలను తెలుసుకోవటం కొరకు చదవటం ప్రారంభిస్తే, ఆ ప్రారంభించిన ప్రారంభం అది తిన్నగా దేవుని హృదయంలో తీసుకుని వెళ్ళి ఆయన హృదయ తలంపులై అన్నీ మనకు తెలిసేటట్టుగా ఈ వాక్యం మనకు సహకరిస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే ఈరోజు, అలాగే నిన్న, రేపు, ఇవి 3 చాలా ప్రాముఖ్యమైన దినాలు అని గ్రహించి దేవుని పిల్లలుగా ఈ 3 దినాలు ప్రాముఖ్యమైన దినాలు అని గ్రహించి మీరు దైవ సన్నిధికి వచ్చినందుకు రాని వారి కంటే మిమ్మల్ని అధికంగా మిమ్మల్ని ఘనపరిచి హెచ్చిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు ఉంటాయి. యేసు ప్రభువులో అన్నీ ప్రతిదినము ప్రతి క్షణము ప్రాముఖ్యమైందే. ఎవ్రీ టైం, ప్రతి క్షణము ప్రాముఖ్యమైందే. ఎప్పుడైతే క్రీస్తుతో నడవటానికి ఆయనకి చెయ్యి అందించి ఆయన వెనుకాల మనం నడుస్తున్నామో ఆ క్షణం నుంచే ప్రతి క్షణము కూడా మనకి ప్రాముఖ్యమైన క్షణమే. కానీ మనం జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో ఈ మహాశుక్రవారం, ఈ సంతోష శుక్రవారం, ఈ శుభ శుక్రవారం, ఈరోజు శనివారం విశ్రాంతి దినం. నా దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు ఉన్నాయి. సో కనుక రేపు మనందరికీ తెలుసు, క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి సమాప్తము అనే దానికి మిగిలి ఉన్న శాసాన్ని దేవుడు రేపు సంపూర్ణం చేశాడు. దేవునికి స్తోత్రం. సిలువలో సమాప్తము అని పెట్టిన దానికి నా దేవుని బిడ్డలారా, అందుకనే ప్రకటన గ్రంథం చివర కూడా సమాప్తము అని ఉంటుంది, లాస్ట్ టైటిల్. సో ఆరంభము, అంతము. సో కనుక మరి తప్పకుండా ఈ మహాశుక్రవారపు దినం నిన్న ధ్యానం చేశారు దైవజనులు. మరి చక్కగా ఇరువురు కూడా సిలువలో పలికిన 7 మాటలు మీకు చాలా అద్భుతంగా బోధించి ఉంటారు. నా దేవుని బిడ్డలారా, ఆయన సిలువ మరణం పొందడానికి వచ్చాడు. ఎందుకంటే పాపము చేత ఆధ్యాత్మికంగా చచ్చి పడి ఉన్న మనల్ని ఆయన మరణం మనల్ని బ్రతికించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞను మీరిన మనకు, లేదా మన పితరుడైన ఆదాము చేసిన ఆ పొరపాటు,
అతిక్రమం అనేటువంటిది దేవుని ఆజ్ఞలోంచి మనల్ని బయటికి తీసుకుని వెళ్ళిపోద్ది. అతిక్రమము అనేటువంటిది దేవునితో మనకి సంబంధాన్ని కత్తిరించేస్తుంది. అతిక్రమం. అందుకనే క్రమముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు కూడా మందిరానికి వచ్చి ఏమంటారంటే, అతిక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. అంటే అతిక్రమము అనేటువంటిది ఖచ్చితంగా మనము బాప్తిసం పొందిన, క్రీస్తు రక్తంతో కడగబడిన, పునరుద్ధానంలో పాలు పొందుతున్నామనే ఆలోచన చొప్పున బలలో పాలు పొందిన ఏది చేసినా అతిక్రమం అనేటువంటిది ఈ కార్యక్రమాలన్నిటినీ సమాధి చేసేస్తుంది. అంటే మనం బలలో పాలు పొందుతున్నామని, బాప్తిసం పొందామని, క్రమంగా మందిరానికి వచ్చామని అతిక్రమంలో ఉన్నామనుకోండి, ఇవన్నీ పనిచేస్తాయా? అతిక్రమం అనేటువంటిది ప్రభు చేసిన వీటన్నిటిని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోద్ది. అతిక్రమం అనేది నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనాడు అవ్వ ఆదాముల ద్వారా వచ్చిన ఆ అతిక్రమం ఎప్పుడైతే అతిక్రమం వచ్చిందో ఆ అతిక్రమమే అపరాధంగా మారింది. దయచేసి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అతిక్రమమే అపరాధం. సంఘ క్రమం ఉంటుంది మనకి. ఆ క్రమాన్ని తప్పామనుకోండి, అదేమవుతుంది? అతిక్రమం అవుతుంది. రోజు ప్రార్థన చేయాలి, చేయట్లేదు అనుకోండి, ఏం చేయాలి? అతిక్రమం అవుతుంది. మనం నిలబడి ఆరాధన చేయాలి, కానీ సెల్ ఫోన్ చూసుకుంటున్నాం, అతిక్రమం అవుతుంది. నా దేవుని బిడ్డలారా, వాక్యం మనం వినాలి. వాక్యం కాకుండా నేను సెల్ ఫోన్తో ఆడుతున్నాను అనుకోండి, అది అతిక్రమం అవుతుంది. అంటే ఈ అతిక్రమం ఏం చేస్తుందంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి క్రమాన్ని చంపేస్తుంది. అతిక్రమం అంత బలమైంది. అందుకనే అతిక్రమాన్ని ఆధారం చేసుకుంది పాపం. అది ఆజ్ఞను ఆసరా చేసుకుందని రోమాపత్రికలో రాయబడింది. సో దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అంటే క్రమాన్ని ఆసరా చేసుకుని అక్రమంలోకి నడిపించాడు సాతానుడు. సో కనుక ఇది చాలా గొప్ప అర్థయుక్తమైనటువంటి అనుభవాలు. అయితే మరి కొందరికి ఇవి అర్థం కావు. ఏమర్థం అవుతాయంటే, తేలిగ్గా నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని దీవించేస్తాడంటే బాగా అర్థమైపోతాయి. నా దేవుని బిడ్డలారా, భౌతికమైన దీవుని కొరకు యేసయ్య అక్కర్లేదు. నేను చాలా పర్యాలు చెప్తాను, భౌతికమైన దీవుని కోసమే మనం యేసు ప్రభు దగ్గరికి రావక్కర్లేదండి. మనం అసలు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది ఎందుకు అనంటే, భూమి మీద కొంతకాలమే ఉంటాం, పరలోకంలో శాశ్వత కాలం ఉంటాం. సో ఆ శాశ్వత కాలమైన నిత్య జీవాన్ని సంపాదించుకొనుట కొరకు యేసు మనకు కావాలి. ఎవరైతే మీకు చాలా పర్యాలు చెప్పాను, ఇది కూడా మర్చిపోవద్దు. వినాలి, చెయ్యాలని ఇది ఎలా మర్చిపోకుండా ఉండాలో ఇది కూడా రెండో విషయం. అదేమిటంటే, మనము భౌతికమైన విషయాలు అనగా ఇల్లు కట్టుకోవడానికి, ధనం కోసం, ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్తు కొరకు దేవుని దగ్గరికి రావక్కర్లేదు. యేసయ్య దగ్గరికి రావక్కర్లేదు. యేసయ్య దగ్గరికి వచ్చేది ఎందుకంటే, నా దేవుని బిడ్డలారా, మనకు ఒక శాశ్వతమైన రాజ్యం ఉంది. అక్కడ మరణం ఉండదు. పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఆయన మన కొరకు నిర్మించిన ఆ సౌధము గొప్పది. రత్నాలతో, వజ్రాలతో వేయబడిన ఆ శాశ్వత రాజ్యం. ఆకలి ఉండదు, దప్పికుండదు, అసలు మరణానికి అక్కడ తావే లేదు. అటువంటి అన్నిటికీ మనకి వృద్ధాప్యం రాదు, తలలో వెంట్రుక కూడా మెరవదు. అందరూ ఒకే వయసులో ఉంటాం, ఒకే రూపంలో ఉంటాం, ఒకే రంగులో ఉంటాం అందరం. ఇక్కడ వయసు తారతమ్యాలు ఉన్నాయి, అక్కడ అలా ఉండవు. అందరూ ఒకే వయసులో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. ముసల రకం రాదు, వృద్ధాప్యం రాదు, కాలంగదు, చెయ్యి నొప్పి ఉండదు, నరాలు సలుపు ఉండవు, ఎముకలు పోట్లు ఉండవు, ఏముండవు, హాస్పిటల్తో పని ఉండదు, ఆకలి ఉండదు, దప్పికుండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఎటర్నల్ లైఫ్. దానికోసం మనం దేవుని దగ్గరికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మరి భౌతికమైన యొద్ద కావాలి, ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, కార్లు కావాలి, మేడలు కావాలి, మిద్దులు కావాలి. అయితే దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే, ఎవరైతే దేవుని రాజ్యం కొరకు దాన్ని బాగా నోట్ చేసుకోండి,
దేవుని రాజ్యం కొరకు దేవుని రాజ్యాన్ని సంపాదించాలి. నా ప్రాణం పెట్టైనా దేవుని రాజ్యాన్ని సంపాదించాలని ఎవరైతే ఆతృత పడి అడుగులు వేస్తారో, అలా అడుగులు వేసేవారు దేవుని దృష్టిలో పడ్డారే అనుకోండి, అడగకుండానే సకల అష్టైశ్వర్యాలు నీ దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం. అది అర్థమైంది కదండి. దేవుని దగ్గర ధనాన్ని, గృహాలు, వెండి, బంగారము, ఈ భూమి మీద ఐశ్వర్యవంతులకు ఏవైతే ఉండి దాన్ని ఐశ్వర్యం అనుకుంటున్నారో అవి అడగకుండానే దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు ఇల్లు కావాలనే సంగతి దేవునికి తెలియదా? మన పిల్లలకు ఉద్యోగాలు కావాలనే సంగతి దేవునికి తెలియదా? తెలుసు, తప్పకుండా తెలుసు. అయితే ఎందుకు దొరకట్లేదు అని అంటే, మనం దేవుని దగ్గరికి వచ్చిన అనుభవాలు మనం మరిచిపోయి కేవలం దేవుడు భౌతికమైన ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాకలు ఇస్తాడు, ధనం ఇస్తాడు, వెండిస్తాడు, ఇదే కాన్సెప్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వడం. ఎవరైతే దేవుని రాజ్యం సంపాదించలేదు, ఇల్లు లేకపోయినా నాకు దేవుని రాజ్యం కావాలి, ఇల్లు లేకపోయినా చేపల చెరువుల మీద పెట్టాడు. ఆ చేపల చెరువులు ఇతను వచ్చి నమ్మకంగా ఎప్పుడైతే రేయింబగలు దాన్ని కాస్తున్నాడో, రాజుగారు దేనికోసమైతే తీసుకుని వచ్చాడో ఆ పని సంపూర్ణంగా చేస్తున్నాడండి, అద్భుతంగా చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇతను వచ్చిన తర్వాత ఆ కాపుదల, ఆ చేపల అనుభవాలు బాగున్నాయో, అతడు రాజుగారు చాలా ఐశ్వర్యవంతుడైపోయాడు. 100 ఎకరాలు కాస్త 1000 ఎకరాల్లోకి వెళ్ళిపోయింది. అయితే రాజుగారు గమనించాడు, వీడు చాలా నమ్మకస్తుడు అని 2 పిల్లల్ని, జీతం కాకుండా 2 పిల్లల్ని చదివించడం మొదలెట్టాడు. రాజుగారు, రే నువ్వు పిల్లలకి ఫీజులు నేనే కడతాను, నువ్వు నమ్మకస్తుడు, నీ భార్య 2 రాత్రి పగలు చెరువుల మీద ఉంటున్నారు కనుక చూడండి. అయితే 2 పిల్లలు ఇంజనీరింగ్ చదివించాడు. తర్వాత ప్రతి సంవత్సరం తన భార్యకి తనకు ఇంతంత గోల్డ్ కొంటున్నాడండి, ఇంతంత గిఫ్ట్ కింద ఇచ్చే జీతం కాకుండా, జీతం పెంచుతున్నాడు, అవి కాకుండా బోనస్గా కొంత బంగారం, ప్రతి సంవత్సరం ఇన్ని కాసులు బంగారం ఇస్తున్నాడండి. అంతేకాదు ఒక మంచి ఇల్లు కట్టించాడు, అద్భుతమైన గృహం. ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా లేనంత మంచి గృహం. 2 పిల్లలు కూడా తానే, ఒక అతను ఢిల్లీ పంపించాడు, ఒక అతను ఇక్కడే ఉంటాడు. లక్షలతో కారు కొని ఇచ్చాడండి, క్రీటా అనే కారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఈ ఫోటోలో ఉన్న పాస్టర్ గారు ఎప్పుడు వస్తారండి అని అడిగాడంట. అడిగితే పలానా ఆఖరి రోజున వస్తాడండి, 3వ తారీఖున వస్తాడండి అంటే, అయితే ఆ రోజు నేను వస్తానండి అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, ఈ 3 రోజులు కోటాలు పెట్టారు కదా అయ్యగారో, మరి దీనికి ఎంత ఖర్చు అవుతుందని అంటే అతను చెప్పాడు, 3 రోజులకి 3 లక్షలు అవుతుందంటే 3 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేసాడు. చెప్పాడండి చరిత్ర, నేను కట్టుబట్టలతో వచ్చాను అయ్యగారు, నేను వచ్చి 32 ఏళ్ళు అయింది ఇక్కడ చెప్తున్నాడండి. కట్టుబట్టలతో వచ్చాం, పిల్లలిద్దరిని చదివించాడండి, మాకు పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టించాడండి మా రాజుగారు, ఈ బంగారం అంతా ఆయన ఇచ్చాడండి ఇగో అని ఒక్క మాట చెప్పాడండి. నేను అనుభవించే ఈ ఐశ్వర్యంలో ఒక్కటి కూడా మా రాజుగారిని అడగలేదండి. మాకు ఏది కావాలో అన్నీ ప్రతి సంవత్సరం ఆయనే చేసి ఇచ్చేస్తాడండి బాబు అన్నాడు. మరి సహజంగా రాజే అంత పని చేస్తే ఆయన ఇక్కడ ఉన్నాడంట, ఢిల్లీలో ఉంటాడంట. 1000 కోట్ల బిజినెస్ అయిపోయింది. పెద్ద కొడుకుని అక్కడుండే 1000 కోట్ల షిప్పింగ్ హార్బర్కి సంబంధించిన 1000 కోట్ల బిజినెస్కేమో పెద్దోడిని తీసుకెళ్ళాడు. చిన్నోడినేమో ఇక్కడుండే 1000 ఎకరాల ఈ చేపల చెరువు ట్రాన్సాక్షన్కేమో వాళ్ళకి జీతాలు, ఏళ్ళకి జీతాలు, భార్యకి జీతం, భర్తకి జీతం. అతనికి తెలుసు, ఆ రాజుగారికి తెలుసు, ఈడు వచ్చిన తర్వాతే నా పరిస్థితి మారిపోయింది. ఈ రోజున కోట్లాది రూపాయలు నాకు వచ్చాయంటే, 1000 కోట్లలోనికి నేను వెళ్ళానంటే వాడి కష్టం అని, వాడి నమ్మకత్వం, వాడి యథార్థత అని ఆ రాజుగారు ఏం చేశారంటే, వీడికి కావలసినన్ని అతను చెప్పిన మాట అది. అయ్యా నేనేది, ఇన్ని ఉంగరాలు ఉన్నాయా, మెడలో ఇంత లావు చైన్ ఉంది, ఏది అడగలేదయ్యా. మా రాజుగారు మాకు ఏది కావాలో ఆయన అన్నీ ఆయనే అడగకుండా ఇచ్చేస్తాడయ్యా. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తాడయ్యా. ఈ సంవత్సరం ఇదిగో కారు ఇచ్చాడయ్యా. ఒరే నువ్వు అన్నీ తిరుగుతూ ఉండు. బైక్ ఆయన ఇచ్చాడయ్యా, 2-3 బైకులు ఉన్నాయి. మొన్నే నా కొడుకు కారు కొనుక్కున్నాడు జీతాన్ని పెట్టుకుని.
రాజుగారికి చెప్పి ఇప్పుడు ఆయన, ఒరే నువ్వు కారులో తిరగలరా, చెరువులన్నిటికీ తారు రోడ్లు వేయించాను, నువ్వు కారులో తిరిగి టైంకి ఏ టైం కాలితే ఆ టైంలో మంచు పడకూడదు నీకు, ఆరోగ్యం పెద్ద వయసు అయింది కదా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారుగా, నువ్వు ఊరికే సూపర్వైజింగ్ చేసుకుంటూ ఉండంతే. చూడండి, మరి మామూలు సామాన్యమైన ఒక రాజుకే తన దగ్గర పనిచేసేటువంటి వాడికి ఏది అవసరమో అడగకుండా తీర్చాడంటే, మరి మన దేవుడు రాజులకు రాజు అయినా. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, నువ్వు దేని కొరకు ఆశిస్తున్నావో ఆయన మనసులో పడాలి. ఆయన హృదయాలను ఎరిగిన దేవుడు. నీ హృదయం ఆయన చూచినప్పుడు, నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, భర్త హృదయాన్ని భార్య చూడలేడు, భార్య హృదయాన్ని భర్త చూడలేరు, కానీ దేవుడు చూస్తాడు. దేవునికి మరుగైందేది లేదు. కనుక మన హృదయంలో ఏముండాలి అనంటే, మన హృదయంలో ఉన్న ఆశ, తృష్ణ, దప్పిక ఏంటంటే నా దేవుని రాజ్యం సంపాదించాలి. వాక్యము ద్వారా, వాక్య ప్రవర్తన ద్వారా, వాక్యంలో దేవుడు సిద్ధపరిచిన భక్తి ద్వారా నా దేవుని రాజ్యం, నా దేవుని రాజ్యం నా కొరకు సిద్ధపరిచింది నేను సంపాదించుకోవాలనే తృష్ణ, దప్పిక ఆ దేవుడు గనక నీ హృదయంలో ఆ పోరాటాన్ని చూస్తే, నువ్వు భూమి మీద ఏది అవసరమో అడగకుండానే ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నేను అనుభవించే భౌతిక సౌకర్యాల్లో చాలా వాటిని అడగలేదు, అడగకుండానే సకలము ఇస్తున్న దేవుడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన హృదయ వాంఛ తెలుసు. ఈ భూమి మీద ఏదో సంపాదించాలనేది లేదు నాకు. ఆత్మలను సంపాదించాలి, సంఘాలు కట్టాలి, మందిరాలు కట్టాలి, దేవుని పని, అనేక మందిని దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి, వారి తలంపులు, ఆలోచనలు మార్చాలి. అమ్మా, యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే గొప్ప కార్యాల కొరకే, అంటే భూ సంబంధమైన గొప్ప కార్యాల కొరకే ఆయన నమ్మకండి. గతంలో మీకు చెప్పినట్టుగా నాకు కలెక్ట్ అవుతుంది. గొప్ప కార్యాలు అనేవి దేవుడు ఎందుకు చేస్తాడు అని అంటే, మనల్ని రాబట్టుకోవటం కోసమే చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విగ్రహారాధికులుగా ఉన్నటువంటి మనల్ని, లేదా ఈ లోక సంబంధమైన మనుషులుగా బ్రతుకుతున్న మనల్ని, దేవుని ఆలోచన ఏంటంటే, నువ్వు ఆశించింది ఏ కష్టంలో అయితే ఉన్నావో, ఏ కన్నీళ్ళు అయితే ఉన్నావో, మనుషులు ఎవరు చేయకపోతే ఆయన వచ్చి సేవకుల ద్వారా మాట్లాడి ఆ కష్టము నుండి నిన్నెందుకు నడిపిస్తాడంటే, ఆయన నీ దేవుడు అని చెప్పటం కోసం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడు. మీకు అందుకే ఒక మాట చెప్తాను వినండి. యేసు ప్రభు వారు మనిషి కుమారుడుగా వచ్చాడు కదండి. ఆ దేవుడే మనుష్య కుమారుడే దిగొచ్చాడుగా. దిగొచ్చిన తర్వాత ఆయన సంచరించే దినాల్లో బెతస్తా కోనేరు అనేది ఒకటి ఉందంట. బెతస్తా కోనేరు. ఆ బెతస్తా కోనేరులోనికి ఎవరు వస్తారు చెప్పండి?